తాడిచెర్ల బ్లాక్ 2తో సింగరేణికి 64,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది అంటున్నారు కిషన్ రెడ్డి. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 16,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది అన్నారు ఆయన. కొత్త బ్లాక్ కేటాయింపుతో 1,200 ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందన్నారు. తెలంగాణ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు సానుకూల దృక్పథంతో ఉన్నారు కాబట్టే మరి ప్రధానమంత్రి గారు స్పందించి తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తాడిచెర్ల 2 కోల్ బ్లాకు నేను ఈరోజే ఆ ఫైల్ మీద సంతకం చేశాను. ఈ యొక్క సంతోషాన్ని సింగరేణి కార్మికులతో, తెలంగాణ ప్రజలతో, ప్రజా సంఘాలతో, ఉద్యమకారులతో పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అందరికి ఉద్దేశించి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి తాడిచెర్ల 2లో సింగరేణి సంస్థ మరి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణి ఈ యొక్క తాడిచెర్ల 2లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. అన్నిటికంటే మించి ఇది అద్భుతమైనటువంటి గ్రేడ్ G80 అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. సింగరేణికి నేరుగా ఇవ్వడం ద్వారా సింగరేణికి ప్రీమియం కింద సుమారు 2,500 నుంచి 3,000 కోట్ల అదనపు ఆదాయం కూడా, లాభం కూడా సింగరేణికి చెందుతుందన్న విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా మరి లభిస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కోల్ బ్లాక్ ద్వారా మరి సింగరేణిలో మరి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సుమారు 1,200 ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.